హల్లెలూయా. కొద్ది సమయము ప్రభుని ఆరాధిద్దాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడలాగున ప్రభువా అయ్యా మరొక ఆదివారంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టావు ప్రభువా, నీకు ధన్యవాదాలయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. మరొక దినము నాయన సజీవ లెక్కలో మమ్మల్ని నుంచి ప్రభువా నేను ఆత్మతో సత్యంతో ఆలోచించుకుంటున్నాను ప్రభువా. మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సర్వ మండలము కూడా తండ్రి యేసయ్య, సర్వ సృష్టియు కూడా నాయన స్తుతిస్తుండగా నాయన, సర్వ సృష్టియు కూడా ప్రభా నీకు లోబడుచుండగా ప్రభా, మానవులను మేము ప్రభా అయ్యా నీకు లోబడలేకపోతున్నాం ప్రభా. అయ్యా నీ పోలికలో నీ యొక్క స్వరూపంలో చేయబడిన మేము ప్రభు అత్యధికంగా నిన్ను ప్రభు పొగడవలసిన వారమై ఉండగా, అత్యధికంగా నిన్ను స్థుతించవలసిన వారమై ఉండగా తండ్రి అయ్యా నిన్ను ప్రభు అయ్యా స్థుతించాల్సిన రీతిగా స్థుతించలేకపోవచ్చున్నాం ప్రభు, నిన్ను ఆడించాల్సిన రీతిగా ఆడించలేకపోవచ్చున్నాం ప్రభు, నేను గనపరచాల్సిన రీతిగా గనపరచలేకపోతున్నాం అయ్యా. గొప్ప మందులమైపోయి ప్రభు తండ్రి అయ్యా మమ్మల్ని మేము పొగుడుకుంటూ ప్రభు అయ్యా ఇదిగో ప్రభు మా ముఖస్థుతి మేము చేసుకుంటూ ప్రభు నీ ముఖస్థుతి చేయకుండా ఆయన అయ్యా ఇదిగో ప్రభు వ్యర్థముగా ప్రభు మేము ఉంటున్నాం ప్రభు, మమ్మల్ని క్షమించండి ప్రభు అయ్యా. ఇదిగో తండ్రి యొక్క నాయన రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభు నీ పాసనిలో ప్రభు నన్ను ఆదించడానికి ప్రభు వచ్చిన ప్రభు అయ్యా, నన్ను ఆదిస్తుండగా నాయన అయ్యా మీరైతే సెలవిచ్చారు ప్రభు అయ్యా తండ్రిని ఆదించు వారు ఆత్మతో సత్యంతో ఆదించాలని ప్రభు. ఏదైనా అయ్యా దేవుడు ఆత్మ అన్నారు కదా తండ్రి, ఆత్మ పూర్ణుడైన నిన్ను ప్రభు ఆత్మతో సత్యంతో ఆదించుటకు నాయన పరిశుద్ధాత్మ దేవ అయ్యా ఇదిగో ప్రభు అందరికీ సిద్ధపాడు హృదయాలు దయచేయండి ప్రభు, మా అందరికీ సిద్ధపాడు హృదయాలు దయచేయండి తండ్రి అయ్యా. ఆరాధించే సమయంలో అయ్యా మా ఆరాధనకు యోగ్యుడు అయిన నిన్ను ప్రభు స్తుతిస్తున్నాం ప్రభు, నేను గనపరుస్తున్నాం ప్రభు. ఏ పాటి వారమో ప్రభు, ఎక్కడి వారమో ప్రభు, మమ్మల్ని ప్రేమించి అయా మమ్మల్ని ఆదరించి అయా తండ్రి చేస్తే యొక్క పాద సన్నిధిలో తండ్రి చేస్తాయా నేను ప్రభు గణపరచుటకు నాయన అయ్యా మమ్మల్ని ప్రభావం తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రభు నీకు కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చు. ప్రతి బిడ్డ ప్రభు తండ్రి ఆత్మతో సత్యంతో ఆనందించే హృదయాన్ని ప్రభు మాకు దయచేయండి ప్రభు అయా తండ్రి చేస్తాయా యొక్క అభిషేకంతో నింపండి ప్రభు అయా, మమ్మల్ని మీ యొక్క అభిషేకంతో నింపండి ప్రభు, నింపబడిన అభిషేకాన్ని పోగొట్టుకోకుండా పరిపూర్ణమైన అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభు అయా. అయా ఇదిగో ప్రాణాడు తండ్రి చేస్తాయి అయా తండ్రి సీమోని ఇంటిలో ప్రభు అయా తండ్రి చేస్తాయి మరి ప్రభు అయా మరియు ప్రభు తండ్రి చేస్తాయి నేను ప్రభు అయా అతనితో ప్రభు అభిషేకం చేస్తాను ప్రభు అయా నేను అయా ఇదిగో ప్రభు మా ప్రార్థనతో ప్రభు అయా నేను అభిషేకించేవారు కదా అయా తండ్రి చేస్తే మా ప్రార్థనలో ప్రభు తండ్రి యొక్క అభిషేకం పొందుకునేవారు కదా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు. స్తోత్రం 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 నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం స్తుతి స్తుతి మహిమ కళిత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తలకులతో పాదాలు తుడిచింది, తలకులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. జుంటె తేనె దారుల కన్నా మధురమైన వాక్యం, ఈ వాక్యమే నన్ను
అభిషేకం చేసింది అక్కడితో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అక్కడితో యేసయ్యను. సింహాల నోలను మూసింది ఈ వాక్యం, దానియేలుకు ఆపై విడుదలనిచ్చే ఆ వాక్యం. సింహాల నోలను మూసింది ఆ వాక్యం, దానియేలుకు ఆపై విడుదలనిచ్చే ఈ వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా 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 హల్లెలూయా, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అక్కడితో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అక్కడితో యేసయ్యను. అహశ్వరోషు రాజు మనసును మార్చినది వాక్యం, ఎస్తేరు ప్రార్థనకు విజయమునిచ్చినది వాక్యం. అహశ్వరోషు రాజు మనసును మార్చినది వాక్యం, ఎస్తేరు ప్రార్థనకు విజయమునిచ్చినది వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అక్కడితో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అక్కడితో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తలపుల్లతో పాదాలు తొడిచింది, తలపుల్లతో పాదాలు తొడిచింది. సువాసన సువాసన ఇదంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. సువాసన సువాసన ఇదంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అక్కడితో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అక్కడితో యేసయ్యను. అవును ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా ఆమె నన్ను వాడా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా మా ప్రతి ప్రార్థనకు నాయన, ప్రతి విజ్ఞాపనకు నాయన ఆమేన్ 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 అంటున్న దేవా, నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. అయ్యా నాడు ప్రభు సీమోను ఇంటిలో ప్రభు అయ్యా తండ్రి మరియ నాయన ప్రవేశించిందాము. అయ్యా మిక్కిలి విలువ గల జటామ సేరున్నారు ఎత్తి ప్రభు అయ్యా తండ్రి వేద ప్రభు పోసి ప్రభు అయ్యా తండ్రి చేసే పోసినప్పుడు అక్కడ వాళ్ళందరూ తరిగినప్పుడు ప్రభు అయ్యా మీరైతే ఆమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఆమె నా భూస్థాపన నిమిత్తం ఇది చేసిన, ఆమె ఈ యొక్క అతనితను అభిషేకించిన చెప్పారయ్యా. అయ్యా తండ్రి తనైతే అనుకోలేదు ప్రభు అయ్యా, సృష్టికర్తమై నిన్ను ప్రభు అతనితో నేను అభిషేకిస్తున్నానని ప్రభు మరి అనుకోలేదు ప్రభు. అనుకునే రీతిగా ప్రభు అభిషేకించింది ప్రభు. అయ్యో మేమైతే ప్రభు అయ్యా ఏమిచ్చి ప్రభు నిన్ను అభిషేకం చేయగలం ప్రభు.
అయ్యా పరిపూర్ణమైన సిద్ధపాటు హృదయముతో, పరిపూర్ణమైన ప్రార్థన జీవితముతో, పరిపూర్ణమైన విశ్వాస జీవితంతో ప్రభువా అయ్యా తండ్రి మా పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో నాయనా అయ్యా నేను అభిషేకించి ప్రభు నీ ద్వారానైనా అభిషేకాన్ని పొందుకునే వారిగా తండ్రి మమ్మల్ని ఉంచండి ప్రభు నీకు స్తోత్రం వందనాలు చెల్లించుకోవచ్చు నా ప్రభు అయ్యా తండ్రి దేవా ఆది అందునాయన తండ్రి యేసు భూమికి పునాదులు వేసిన దేవా నీకు స్తోత్రం అయ్యా తండ్రి యేసు ఈ భూమి మీద ప్రభు నరులమైన మాకు పునాది వేసిన దేవా నీకు స్తోత్రం రాత్రి కాల సమయంలో ప్రభు మీరు మా యందు ఉండండి ప్రభు మా పక్షమై ఉండండి ప్రభు అయ్యా మా యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకో ప్రభు అయ్యా ఎటువంటి నాయన తండ్రి అయ్యా ఘోరమైన పరిస్థితుల మధ్య మేము జీవిస్తున్నాము ప్రభు ఎటువంటి నాయన తండ్రి క్లిష్టతరమైన పరిస్థితులు మేము బ్రతుకుతున్నాము మీకు తెలుసు ప్రభు మా యొక్క ప్రతి సమస్య నీకు తెలుసు ప్రభు ఆ తండ్రి పరిపూర్ణంగా మీద ఆధారపడేవారుగా నేను హత్తుకునేవారు సేవించేవారు ఆలించేవారుగా తండ్రి మాకు నాయన శుద్ధ హృదయం కలుగ చేయండి ప్రభు అయ్యా నీ యొక్క శుద్ధమైన హృదయం దయచేయండి పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగిపోడుకు సహాయం చేయండి ప్రభు అయ్యా నాడు ప్రభు తండ్రి చేసిన ప్రార్థన బట్టి ఆశ్వరోష యొక్క మనసును మార్చారు దాని చేసిన ప్రార్థన బట్టి ప్రభు సింహాలు నోలను ప్రభు మూసిన గొప్ప దేవుడు ప్రభు అయ్యా ఇదిగో ప్రభు జుట్టు తేనె దాని కంటే మధురమైన వాక్యముతో ప్రభు ఇప్పుడు మీరు మాట్లాడండి ప్రభు వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరచండి వాక్యం చేత మాకు నేను పునాది వేయండి తండ్రి నీ మీద ఆనుకుంటూ నీ మీద ఆధారపడుతూ నీ పరిశుద్ధ శరీరంలో ముందుకు సాగిపోయే వారికి మమ్మల్ని అభిషేకించుకోలేదు ముందున్న సమయం ఆశీర్వించలేదు అయ్యా ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం అయ్యా రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో అతడు నిలిచాను ప్రభు అతను నిలబెట్టుకుంటకు అయ్యా శక్తివంతుడు ఆయనని ప్రభు అయ్యా మీరు సెలవించుడే నన్ను నిలవబెట్టండి అయ్యా నీ శక్తితో నన్ను నిలవబెట్టండి ప్రభు అయ్యా నా కుడి ప్రక్కన నిలుచుండి ప్రభు అయ్యా నన్ను బలపరచండి నన్ను స్థిరపరిచి గొప్ప ఘనమైన కార్యాలు జరిగించమని తండ్రి ముందున్న సమయం ఆశీర్వదించమని మీకే సమస్తమై మాకంతా ప్రభావం చెల్లించుకోవచ్చు తండ్రిని ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా అందరికీ వందనాలు కూర్చుందాం ప్రైజ్ లార్డ్ కూర్చుందాం కూర్చొని కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానించుకుందాం కూడి వచ్చిన మరి సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు నామములో శుభం తెలియజేస్తున్నాను దేవుడి పరిశుద్ధ వాక్యం చదువుకున్నాము దేవుడి పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథము 37వ అధ్యాయము యోబు గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకున్నాం యోబు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకున్నాం దీనిని బట్టి నా హృదయం వణుకుచున్నది దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది ఆయన సర్వ గర్జనమును వినుడి ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వని ఆలకించుడి ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఆయన దాని వినిపించును భూమ్యాంతముల వరకు తన మెరుపును కనబడజేయును దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోను
మహావర్షముతోను ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నారు. మనుషులందరూ మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. హల్లెలూయా. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యోబు గ్రంథము 37వ అధ్యాయము మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఎవరు ఈ మాటలు చెప్పి ఉంటారు? ఈ యొక్క మాటలన్నీ ఎవరు చెప్తున్నారు అని మనం ఒకసారి బయట పరిశీలన చేసినట్లు 36వ అధ్యాయంలో మరియు ఎలీహు ఇంకా ఇట్లనెను అని చెప్తాడు. యోబు తనకున్న అవస్థలో యోబును ఆదరించడానికి ఎవరు వచ్చారంటే యోబు యొక్క ముగ్గురు స్నేహితులు వచ్చారు. వచ్చి వాళ్ళు యోబు యొక్క ఆ యొక్క మరి పరిస్థితిని చూచి యోబు యొక్క మరి ఆయన ఉన్న స్థితి దేహమంతా కూడా పుండ్లతో చిల్ల పెంకు తీసుకొని మరి దానితో గీక్కుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క ముగ్గురు స్నేహితులు వచ్చి యోబుతో పాటు ఏం చేస్తారంటే 7 దినాలు ఆహారం లేకుండా నిద్ర లేకుండా యోబుతో పాటు దుఃఖిస్తా ఉంటారు. తరువాత 7 దినాలు అయిన తర్వాత వీరు ఏం చేస్తారంటే యోబుని నిందించటము మొదలు పెడతా ఉంటారు. యోబు, నువ్వు ఏదో ఒక విషయంలో నువ్వు తప్పిపోయి ఉంటావు, నువ్వు దేవుని విషయంలో తప్పిపోయావు కాబట్టి దేవుని యొద్ద నుండి ఈ యొక్క శ్రమ ఈ యొక్క బాధ అంతా కూడా నీకు వచ్చిందనేసి అంటూ ఉన్నప్పుడు వాళ్ళు అడిగే వాళ్ళు ఈ రీతిగా మరి నువ్వు ఈ విషయంలో తప్పిపోయి ఆ విషయంలో తప్పిపోయావు అంటే వాటికి యోబు ప్రత్యుత్తరం ఇస్తా ఉంటాడు. నేను మీకన్నా కూడా జ్ఞానం లేని వాడును కాను, నేను మీకన్నా కూడా భక్తి లేని వాడును కాను, నేను మీకన్నా కూడా విశ్వాసం లేని వాడును కాను అనిలా చెబుతూ అలా ఆ విశ్లేషణ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా యోబుతో మాట్లాడి యోబుతో మాట్లాడలేక వాళ్ళకి మౌనంగా ఉన్నప్పుడు ఎలీహు అనే ఒక వ్యక్తి వస్తాడు. వచ్చేసేసి అంటే ఇంకా ఈ మాటల సంభాషణ అంతా అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి యోబు ఏదో ఒక విషయంలో తనకు నీతి విషయంలో తనకు భక్తి విషయంలో తప్పిపోయి ఉంటాడు కాబట్టి ఈ స్థితి వచ్చింది కాబట్టి యోబును సరిచేద్దామని ఈ యొక్క ఎలీహు మాట్లాడతాడు. నేను మీ అందరికన్నా చిన్నవాడనై ఉన్నప్పటికీ కూడా నేను మాట్లాడడానికి తెగిస్తున్నానని మొదలుపెట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు అతడు కూడా పరిశుద్ధాత్మ నడిపును బట్టి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ 37వ అధ్యాయం 5వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యంగా ఏం చేస్తాడట? ఉరుము ధ్వని చేస్తాడట. ఎవరైనా దేవుని యొక్క స్వరాన్ని వినగలిగితే ఆ యొక్క మనుష్యులు బ్రతకగలుగుతారంటే ఆ యొక్క మనుష్యులు బ్రతకలేరు. ఒక ఉరిమితేనే ఆ యొక్క స్వరాన్ని మనం వినగలుగుతామా? ఉరిమింది అనుకోండి ఒక పెద్దగా గట్టిగా, రెండోసారి ఉరుము యొక్క శబ్దం వినబడకుండా మనం ఏం చేస్తామంటే చెవుల్లో వేలు పెట్టేసుకుంటాం. అంటే అది వస్తే మనం వినలేమని. ఎలా వస్తే డబడబా అని శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ ఉరుము యొక్క స్వరాన్ని ఆ యొక్క శబ్దాన్ని మనము వినలేకపోతే దేవుని యొక్క స్వరాన్ని మనము ఎలా వినగలుగుతాము? అందుకే ఏ యొక్క వ్యక్తి కూడా ఈ యొక్క లోకంలో దేవుని యొక్క శబ్దాన్ని వినలేడు, దేవుని యొక్క స్వరాన్ని వినలేడు అనేసి అక్కడ ఎలీహు ఏమంటున్నాడంటే దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. హల్లెలూయా. మరి దేవుని యొక్క స్వరాన్ని మనము వినాలి అంటే ప్రతిదీ కూడా ఈ సృష్టిలో వచ్చే ప్రతి శబ్దము కూడా ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని యొద్ద నుండే వస్తుంది. సృష్టి దేవుని నుండి వచ్చింది అంటే ఆ సృష్టి చేసే శబ్దం కూడా ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యొద్ద నుండే వస్తుంది. గాలి వీచేటప్పుడు ఒక శబ్దం వస్తుంది, చెట్ల వల్ల ఒక శబ్దము వస్తుంది. మరి అలాగే ఉరిమినప్పుడు ఒక శబ్దము వస్తుంది. అలాగే ప్రకృతి కొన్ని శబ్దాలు చేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు సైంటిస్టులు ఏం చెప్తా ఉంటారంటే అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు భూమి నుండి ఎటువంటి సౌండ్ వస్తుంది అనేసి చెప్తారు. లేకపోతే మార్స్ గ్రహం నుండి ఎటువంటి సౌండ్ వస్తుందని చెప్తారు. లేకపోతే జూపిటర్ నుండి ఎటువంటి శబ్దం వస్తుంది అనేసి చెప్తారు. మనం యూట్యూబ్లో వినొచ్చు అనమాట. ఒక్కొక్క గ్రహం నుండి ఒక్కొక్క శబ్దము వస్తుంది. ఆ యొక్క గ్రహానికి శబ్దాన్ని ఇచ్చింది ఎవరు
అంటే దేవుడి. అలాగా దేవుడు ఆశ్చర్యంగా ఉరుము ధ్వని చేస్తాడు. మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. హల్లెలూయా. దేవుడు చేసే గొప్ప కార్యాలను ఏ మనిషి కూడా గ్రహించుకోలేడట. గ్రహించుకోగలుగుతాడంటే గ్రహించుకోలేడు. మన యొక్క మనతో పాటు జీవించే వాళ్ళు ఏదైనా మనకి ఒక కార్యం చేస్తే ఆ కార్యాన్ని మనము గ్రహించుకుంటాం, కానీ దేవుడు చేసే గొప్ప కార్యాలను ఏ మనిషి కూడా గ్రహించుకోలేరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి దేవుడు నీ జీవితంలో చేసే కార్యం, నా జీవితంలో చేసే కార్యం ఎలాంటిదంటే గ్రహించలేని కార్యం. ఇప్పటికీ కూడా సృష్టి ఎలా చేయబడింది దేవుడు అయితే చెప్తున్నాడు, 6 దినాల్లో సృష్టి చేయబడిందని చెప్తున్నాడు. మరి శాస్త్రవేత్తలు అయితే మరి కార్బన్ డేటింగ్ టెస్టులు చేసి అవి చేసి ఇవి చేసి ఏం చెప్తారంటే భూమి 450 కోట్ల సంవత్సరాల క్రితం నుండి అలా ఫామ్ అయిందనేసి చెప్తా ఉంటారు. ఎలా అంటే ఇప్పటికీ కూడా మనము గ్రహించలేని గొప్ప కార్యాలన్నమాట ఈ యొక్క సృష్టి. విశ్వం అంతా కూడా మన యొక్క భూగ్రహాన్నే మనము గ్రహించుకోలేము. మన భూగ్రహము లేకపోతే తర్వాత మన యొక్క విశ్వంలో ఉన్న గ్రహాలు లేకపోతే పాలపుంత గెలాక్సీ అలాగా మరి మన ఈ యొక్క మనం అనుకుంటాము ఒక్క విశ్వమే ఉందా లేకపోతే అనేకమైన విశ్వాలు ఉన్నాయంటే ఎన్ని విశ్వాలు ఉన్నాయంట? ఒక్క విశ్వమే ఉందా మనకి యూనివర్స్. విశ్వం అనేది ఒకటేనా లేకపోతే అనేకమైన విశ్వాలు ఉన్నాయంటే కాదంట, ఒక్క విశ్వం కాదంట. కానీ ఇంకా మన విశ్వం లాంటి అంటే ఇంకా ఎన్లార్జ్ అయిపోతూ ఉంటే ఆ విశ్వం కూడా దాటి అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకొక యూనివర్స్ కనపడుతుంది అంటే ఇంకో యూనివర్స్ అలాగా యూనివర్స్లు కూడా లక్షల కోట్ల యూనివర్స్లు ఉన్నాయనేసి శాస్త్రవేత్తలు చెప్తా ఉంటారు. అంటే మనం గ్రహించలేని శాస్త్రవేత్తలు కూడా ఎవరు గ్రహించలేని గొప్ప కార్యాలు దేవుడు చేసేవాడిగా ఉన్నాడు. మరి దేవుడు చేసిన గొప్ప కార్యాల్లో మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మరి మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే భూమి ఆకాశాలను చేశాడు. అవును కదా? మన యొక్క విశ్వాన్ని చేశాడు. అది గ్రహించలేని కార్యం, అది మన కన్నులకి కనబడని కార్యం. మన కన్నులకు కనబడే కార్యాలు ఏంటి అంటే దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులను పాలు తేళ్లు ప్రవహించి కనాను దేశానికి నడిపించేటప్పుడు వీరు ఎక్కడ ఇరుక్కుపోయారంటే ఎర్ర సముద్రం ముందు ఇరుక్కుపోయారు. ఫరో ఏమో ఏం చేస్తున్నాడు? మళ్ళా ఇశ్రాయేలీయుల్ని లోపరుచుకోవడానికి ఇశ్రాయేలు తరుముతూ ఉన్నాడు. వీరికి ఏం అడ్డు వచ్చిందంటే ఎర్ర సముద్రము అడ్డు రానే వచ్చింది. ఇక ఇశ్రాయేలీయులు తరగటం మొదలు పెట్టారు. ఏంటి? ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చారా? మేము ఫరోకే దాసులం అవుతామనేసి కొంతమంది ఏం చేస్తున్నారు? ఇదిగో ఫరో వస్తున్నాడు, యుద్ధం చేస్తాడు, మన ప్రాణాలు తీసేస్తాడు. ఆ స్థితి రాకుండానే మనం ముందుగా వెళ్ళిపోయి ఫరో దాసులు అయిపోతామని కొంతమంది అనుకుంటున్నారు. మోషే, నువ్వు తప్పు పని చేశావు, అనవసరంగా ఐగుప్తు దేశాన్ని మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు, ఫరో రానే వస్తున్నాడు, మమ్మల్ని చంపేస్తాడు అనేసి భయంతో ఉన్నప్పుడు మోషే దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, ప్రభువా ఏం చేయాలి? వెనక చూస్తే శత్రు సైన్యం ఫరో సైన్యం తరుముతూ ఉన్నారు, ముందు చూస్తే ఎర్ర సముద్రం. మేము ఏం చేయాలి ప్రభు? ఎలా వెళ్ళాలి? ఎలా అవతల ఒడ్డుకి వెళ్ళాలి? వెనక్కి వెళ్ళలేము ప్రభు, ఎదురుకి ఎలా వెళ్ళాలని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఒకవైపు ఏమో ఇశ్రాయేలీయులేమో మరి సనుగుతా ఉన్నారు, గొడుగుతా ఉన్నారు, మోషే తిడతా ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నేడు మీకు కలుగు చేయు రక్షణను ఊరక నిలిచి చూడండి. ఎలా? ఊరక నిలిచి చూడండి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడికి మోషే ప్రార్థన చేస్తాడు. మోషే నీ చెయ్యిలో ఉన్న కర్రను తీసుకొని సముద్రం వైపు చాచు అని అన్నప్పుడు ఆ యొక్క కర్రను సముద్రం వైపు చూపించినప్పుడు ఎర్ర సముద్రం అనేది 2గా చీలిపోయింది. అది ఎవరైనా గ్రహించగలరా ఆ కార్యాన్ని? అంటే ఎర్ర సముద్రాన్ని ఎవరు చేర్చగలుగుతారు? నీటిని 2గా ఎవరు విభాగిస్తారు? ఎవరు విభాగించలేరు. ఆ 6 నెలలు ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎంత అద్భుత కార్యం, ఎంత ఆశ్చర్య కార్యం. అందుకే అంటున్నాడు, మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయదు. ఎలుగు గుర్తు చేసుకుంటున్నాడు. మరి ఆనాడు నుండి సృష్టి ఆరంభం నుండి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అనేసి గుర్తు చేసుకుంటూ ఉండి ఇక్కడ మామూలుగా మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేయడం అని అంటున్నాడు. ఇక ఏబు గ్రంథం చూసినట్లయితే ఎప్పుడు జరిగింది అంటే ఎప్పుడు జరిగి ఉంటుంది? ఏబు యొక్క సంఘటనలు అంటే ఆది కాండము ఎవరితో స్టార్ట్ అయింది? అబ్రహాం తండ్రితో స్టార్ట్. అబ్రహాం కన్నా
ముందు జీవించాడు అనేసి చరిత్రకారులు చెప్తారు అన్నమాట. అంటే ఈ ఫస్ట్ ఉండవలసిన గ్రంథం ఏంటంటే యోబు గ్రంథం అన్నమాట. ఎవరు రాశారంటే మోషేయే రాశారు. మోషే రాసిన గ్రంథాలు ఏంటంటే ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండము మోషే ద్వారా రాయబడితే ఆది కాండము రచించింది కూడా ఎవరంటే మోషే అనే చరిత్రకారులు చెప్తారు. బైబిల్ వేదాంత పండితులు చెప్తారు అన్నమాట. అబ్రహాము కన్నా ముందే కొన్ని వందల సంవత్సరాల ముందే యోబు అనే భక్తుడు, నీతిమంతుడు జీవించాడు. ఏబుతో పాటు ముగ్గురు స్నేహితులు ఎలీహు అనే దేవుని భయభక్తులు కలిగిన వారు జీవించారు. అప్పుడే వారు అన్నిటి గురించి ఆలోచన చేస్తున్నారు. సముద్రం గురించి, భూమి గురించి, ఆకాశం గురించి, అన్నిటి గురించి పరిశీలన చేస్తూ 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 వీటన్నిటిని కూడా ఆకాశాన్ని కానీ, నక్షత్రాలను కానీ, గ్రహాలను కానీ మనము గ్రహించుకోలేము. ఇవన్నీ కూడా దేవుని యొక్క చేతి పనులే. ఎలా ఏర్పడతాయి అంటే దీని అంతటికి ఒక కారణం ఉంది. దీని అంతటికి ఒక శక్తి అనేది, బలమైన శక్తి ఉంది. ఇప్పుడు మనం అన్నం తినాలంటే ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆహారాన్ని సిద్ధం చేసుకుంటే మనము తినగలుగుతాం. ఆహారాన్ని సిద్ధం చేసుకుంటే ఒక పాత్ర మనకి కావాలి. ఆ పాత్రను ఎవరైనా చేస్తేనే ఆ పాత్రలో మనం వండుకోగలుగుతాం, కానీ ఆ పాత్ర లేకపోతే మనము వండుకోలేము. అలాగే మనము అంటే మామూలుగా ఒక మనిషి కనిపెట్టిన వస్తువులను బట్టి మనం జీవిస్తూ ఉన్నాం. ప్రతి వస్తువు కూడా మనిషి ఏ రీతిగా కనిపెట్టాడు. మరి మనిషి చేయలేని గొప్ప వాటిని ఎవరు సృష్టించారంటే దేవుడు సృష్టించాడంట. దేవుడు సృష్టించిన వాటిని మన మనిషి సృష్టించలేడు. సృష్టించగలడా? సృష్టించలేడు. గాలి సృష్టించగలడా? నీటిని సృష్టించగలడా? లేకపోతే మరి వర్షాన్ని కానీ, లేకపోతే ఆకాశాన్ని కానీ, నక్షత్రాలను కానీ మనిషి సృష్టించగలడా అంటే సృష్టించలేడు. లేకపోతే మనిషిని సృష్టించగలడంటే మనిషిని సృష్టించలేడు. లేకపోతే మనిషి మరి చనిపోకుండా చేయగలడా అంటే అది కూడా మనిషి చేయలేదు. ఎవరికి సాధ్యం అంటే దేవుడికి మాత్రమే సాధ్యమని ఇక్కడ దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నీ జీవితంలో, నా జీవితంలో మనం గ్రహించలేని అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనము మర్చిపోయే వారిగా ఉండకూడదని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అసలు మనం గ్రహించలేని గొప్ప కార్యం ఏంటంటే మన పుట్టుకే మనం గ్రహించలేని గొప్ప కార్యం. అసలు ఎలా పుట్టామో మనకి తెలియదు. మన తల్లి గర్భంలోకి ఎలా వచ్చామో తెలియదు. తల్లి గర్భంలో ఎలా రూపింపబడ్డామో తెలియదు. తల్లి గర్భంలో పిండముగా ఎలా ఏర్పడతామో, మరి అవయవాలు ఎలా ఏర్పడతాయో కూడా మనకు తెలియదు. తెలుసా అంటే తెలియదు అనమాట. కొన్ని సందర్భాల్లో మరి అవయవాలు నిర్మాణం అయ్యేటప్పుడు కొన్ని పిండాలు ఏమవుతాయి, చనిపోతా ఉంటాయి. కానీ ఒక సజీవిగా పిండంగా ఏర్పడిన నన్ను దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడు. అదే మనం గ్రహించలేని గొప్ప కార్యం అన్నమాట. దేవుడు మనకిచ్చిన పుట్టుకను బట్టి, దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి దేవుడికి మనము ఎల్లవేళలా రుణస్తులము. హల్లెలూయా. మన కష్టాలను బట్టి, మన వేదనను బట్టి మనం కృంగిపోతూ ఉంటాము. ఎందుకు ప్రభు నాకు ఈ శోధన, ఎందుకు ప్రభు నా కష్టము అనేసి దేవుడిని దూషించేవారిగా ఉంటాము. కానీ మరి ఇంత మంచి జీవితాన్ని, ఇంత అందమైన జీవితం, సంతోషంగా ఉన్నప్పుడు అసలు దేవుడే గుర్తుకురాడు. గుర్తొస్తాడు చెప్పండి, నిజాయితీ. సంతోషంతో ఉన్నప్పుడు, ఆనందంతో ఉన్నప్పుడు దేవుడు మనకు గుర్తుకు రాడు. ఎవరికైనా ప్రార్థన చేస్తారంటే ప్రార్థన చేయరు. ఎప్పుడు మనిషి ప్రార్థన చేస్తాడంటే వాడికి వచ్చిన కష్టాన్ని బట్టి, వాడు లేకపోతే ఎక్కడ నష్టపోతే, లేకపోతే ఏదైనా వ్యాధి సంభవిస్తే అప్పుడే దేవుని గుర్తెరిగి దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నీవే నాకు దిక్కు అంటాడు. సంతోషంలో ఉన్నప్పుడేమో, అన్నీ ఉన్నప్పుడేమో మామూలు మర్చిపోయి నా తల్లితో నీవే నా దిక్కు, తండ్రితో నీవే నా దిక్కు, లేదా స్నేహితుడితో నీవే నా దిక్కు అని మన 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 ప్రక్కన్న వారితో చెప్తూ ఉంటాం. అందుకే మరి దేవుడిని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి, దేవుడు మన యొక్క జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని గ్రహించుకోవడానికే మనకు వచ్చే కష్టము, మనకు వచ్చే నష్టము, మనకు వచ్చే వేదన. ఆ వేదనలో మనం మొదలుపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మనకు చేసేవాడిగా ఉన్నాడు అని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము తెలియజేస్తా ఉంది. ఇంకా 6వ వచనంలో రాయబడింది, యోబు గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనం, నీవు భూమి మీద పరుమని హిమముతోను, వర్షముతోను, మహావర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏమని, ఎవరికి ఆజ్ఞిస్తున్నాడట దేవుడు? నీవు భూమి మీద పడమని హిమముతోను, హిమం అంటే మంచుతోను,
వర్షముతోను మహావర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. హిమమా పైనుండి కురు పడు అన్నప్పుడు హిమము పడతా ఉంది. వర్షమా నువ్వు వర్షించు అన్నప్పుడు వర్షిస్తూ ఉంది. మహావర్షమా నువ్వు నదులను నింపు, సముద్రాన్ని నింపు అన్నప్పుడు సముద్రంలోకి వెళ్ళమన్నప్పుడు ఆ యొక్క మహావర్షము కురుస్తాను. నువ్వు ఆజ్ఞాపించు. మంచు నువ్వు పడవలు. నీకు ఉంది కదా జ్ఞానం, నాకు జ్ఞానము ఉంది. నువ్వు చూస్తున్నావు, ఈ ప్రకృతి అంతటిని కూడా చూస్తున్నావు, నేను చూస్తున్నాను. చూస్తూనే ఉండు. నీ యొక్క 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు చూస్తూనే ఉండు, పరిశీలన చేస్తూ ఉండు. నేను మంచుని రప్పించాలి, నేను వర్షాన్ని రప్పించాలి అని నీ మనసులో ఆలోచన చేసుకో. దాని కొరకు నువ్వు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కష్టపడు, ఎలాగైనా కష్టపడు, లేకపోతే మనసులో తపస్సు చేసుకో. పడిద్దా? పడదు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాన్ని మనిషి చేయలేడు. హల్లెలూయా. అందుకే మనం దేవుడు చేసే కార్యాల కొరకు మనము ఎదురు చూడాలని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. దేవా, నువ్వు నా యొక్క జీవితంలో ఏ కార్యము చేయబోతున్నావు ఆ కార్యము చెయ్యి ప్రభువా. ఆ కార్యాన్ని నేను గ్రహించుకోలేను ప్రభువా. ఈ రోజు ఆదివారాన యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడావు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముతోనే చేయను, మనం గ్రహింపలేని గొప్ప కార్యం ఆయన చేయనని ప్రభు వాక్యము ద్వారా నీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభు. నేను గ్రహించలేని ప్రభు గొప్ప కార్యాన్ని నువ్వు జరిగించు ప్రభు అనేసి ప్రార్థన చెయ్యి. ఎందుకు మన యొక్క జీవితంలో బలమైన కార్యాలు జరగవు? ఎందుకు మన యొక్క జీవితాలు మారవు? సమస్త సృష్టిని చేసిన దేవుడు, వర్షాన్ని కురిపించే దేవుడు, హిమానికి ఆజ్ఞ ఇచ్చే దేవుడు, మరి మరి నీవు ప్రార్థన చేసినప్పుడు నీకొచ్చే ఉద్యోగానికి ఎందుకు ఆజ్ఞాపించడు? ప్రభా, నాకు ఆ యొక్క ఉద్యోగము కావాలి ప్రభా, ఆ పని కావాలి ప్రభా, లేకపోతే నా యొక్క జీవితంలో ఆ పని జరగాలి ప్రభా, ఆ పని నాకు కావాలి ప్రభా అనేసి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యము జరిగించడు. లేకపోతే మన యొక్క సమస్యలు, మన యొక్క అప్పుల బాధలు తొలగిపోవాలని మనం ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క వాక్యాలను బట్టి ప్రార్థన చేద్దాం. ఏదో వాళ్ళు ప్రార్థన చేయడం కాదు కానీ ఏమని ప్రార్థన చేద్దామంటే మేము గ్రహింపలేని గొప్ప కార్యాలు నువ్వు చేసే దేవుడుగా ఉన్నావు ప్రభా. నీ గొప్ప కార్యాలు జరిగించు ప్రభా. ఆనాడు భూమి మీద పడమని నువ్వు మంచుకు ఆజ్ఞ ఇచ్చావు ప్రభా, వర్షానికి ఆజ్ఞ ఇచ్చావు, మహావర్షానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవి ధారాళంగా పడ్డాయి భూమి మీద. మరి అదే విధంగా మరి నన్ను ఆశీర్వదించు ప్రభా అని నేను నీకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ యొక్క ఆశీర్వాదం ధారాళంగా నా మీద కొమ్మరింపబడాలి ప్రభా. హల్లెలూయా. అప్పటి వరకు కూడా నేను ప్రార్థిస్తానే ఉంటాను. ఏం చేయాలి? ప్రార్థన చేయాలన్నమాట. మన యొక్క కార్యం జరిగేంత వరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన యొక్క జీవితాల్లో ఎందుకు కార్యాన్ని జరిగించడు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ యొక్క భేద విధవరాలు వచ్చి నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చమని అడుగుతూ ఉన్నప్పుడు మాటికి వెళ్ళి వస్తుంది అడుగుతుంది. ఆ న్యాయాధిపతి ఏమంటున్నాడు? నేను మనుషులను లక్ష్య పెట్టను, దేవుని లక్ష్య పెట్టను. ఈ యొక్క విధవరాలు వచ్చేసేసి నా దగ్గర గోజాడుతుంది అనేసి ఆమెను నిర్లక్ష్యం చేసి వదిలేసేసి తీరుస్తానమ్మా అంటము అలాగా ఆమె వెళ్ళిపోవటం, మరలా ఆమె రావటము అడగటం అలా పదే చేస్తా ఉన్నప్పుడు ఆ అన్యాయస్తున్న న్యాయపతి అనుకుంటున్నాడు, ఈ విధవురాలి వచ్చి నేను అసలు మనిషిని లక్ష్య పెట్టడం లేదు, దేవుణ్ణి లక్ష్య పెట్టడం లేదు. ఈ యొక్క విధవురాలు వచ్చి మాటికి విసిగించకుండా నేను ఆమెకు న్యాయము తీరుస్తున్నాను అని ఆయన అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధురాలుకి న్యాయము తీర్చిన యెడల తన గురించి దివారాత్రులు మొరపెట్టుకొని ఉంటే దేవుడు వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు? దివారాత్రులు మొరపెట్టమంటున్నాడు. మరి మనకున్న మరి పని నిమిత్తం కానీ లేకపోతే మనకు వచ్చిన సమస్య నిమిత్తం కానీ దివారాత్రులు మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకించేవాడిగా ఉన్నాడని దేవుడికి వాక్యం సెలవిస్తూ ఉంది. 7వ వచనం చదువుతాం ఒకసారి. 37వ అధ్యాయం 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. హల్లెలూయా. మనుషులందరూ ఏం చేయాలట? దేవుని యొక్క సృష్టి కార్యాలను తెలుసుకోవాలి. దేవుని సృష్టి ఎలా ఏర్పడింది శాస్త్రవేత్తలకు కూడా
అంతు చిక్కని ప్రశ్న. ఏదేదో చెప్తున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడు? జ్ఞానుల యొక్క జ్ఞానము వ్యర్థం అంటున్నాడు. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. దేవుడు మనుషుల జ్ఞానమును వెర్రితనముగా చేశాడు కదా. మనిషి ఎంత జ్ఞానవంతుడైనా కానీ దేవుని యొక్క దృష్టిలో వెర్రివాడు. ఆ జ్ఞానము వెర్రితనం. నేను అది కనుక్కున్నాను ఇది కనుక్కున్నాను అంటాడు కానీ అదంతా కూడా వెర్రితనం. కనుక్కోన్నది ఎంతంటే మనిషి నలకంట విశ్వం కనుగొనాల్సింది చాలా ఉందన్నమాట. అందుకనే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆయన సృష్టి కార్యాలను తెలుసుకున్నట్లుగా ఆయన యొక్క సృష్టి కార్యంలో మన యొక్క జీవితమే ఒక విలువైన గొప్ప కార్యం. మన జీవితాన్ని మనము తెలుసుకోవాలి. మన యొక్క జీవితము ఎలా దేవునికి సమీపంగా చేసుకోవాలి, మన యొక్క జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, మన యొక్క జీవితాన్ని చెడుతనం నుండి ఎలా బయటకు తీసుకొని రావాలో అవన్నీ కూడా తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలా చెబుతూ ఏమంటున్నాడు? ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు కదా. హల్లెలూయా. చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాడు అంటే ఆయన ముద్ర వేసి ఉన్నాడంటే ఏంటంటే ఆయన గురించి తెలుసుకోమని. ఆయన ముద్ర వేయకపోతే మనిషి దేవుణ్ణి తెలుసుకోలేడు. ఈ 2024 సంవత్సరంలో కూడా మరి సైన్స్ అంతా అభివృద్ధి చెందినప్పటికి కూడా ఎందుకు దేవుడు అంటే నమ్మకం అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చిందించాడు కాబట్టి. ఆ యొక్క రక్తము ఏం చేస్తుందంటే మనిషి యొక్క పాపాన్ని శుద్ధి చేస్తూ ఉంది కాబట్టి మనిషికి దేవుడంటే నమ్మకం, మనిషికి దేవుడంటే విశ్వాసం. దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో మనిషి జీవిస్తున్నాడు అనమాట. ఎవడైనా సరే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుడు ఉన్నాడనే నమ్ముతాడు. దేవుడు లేడని ఎవరు నమ్మరు. శ్రీహరికోటలో ఉన్న మన అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉందో అది మరి సైన్స్ అంత పెద్ద సైంటిస్ట్ అయినప్పటికీ కూడా మరి అంతరిక్ష పరిశోధన కేంద్రం అయినప్పటికీ కూడా ఆకాశంలో శాటిలైట్ని పంపిస్తూ ఇవి పంపిస్తున్నప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? విగ్రహాలకు మొక్కి పంపిస్తారు. నాసా అయినా అంతే, దేవుడికి ప్రార్థన చేసి శాటిలైట్ పంపిస్తూ ఉంటుంది. మనిషికి దేవుడు నాడే నమ్మకము ఉంది అంటే దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మన దేవుడు చెప్తుంది ఏంటంటే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో దేవుడు ఏ రీతిగా జీవించాడు ఆ రీతిగా జీవిస్తూ వెళ్ళినప్పుడే మన పరలోక రాజ్యానికి వెళ్తామని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దాము అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆ ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగా చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమైన. హల్లెలూయా. అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే లుస్త్రా అనే పట్టణంలో బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడనమాట. అతడు ఏంటంటే పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండి ఎప్పుడు కూడా నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మరి పౌలు అటువైపుగా వచ్చాడనమాట. వచ్చినప్పుడు పౌలు ఆ యొక్క వ్యక్తిని చూచి స్వస్థపడబోచున్నావా అనేసి అడుగుతూ ఉంటాడనమాట. అదేవిధంగా ఆ మాట అన్నప్పుడు స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించుకుంటాడనమాట. పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు దేవుడి గురించి బోధిస్తూ ఉన్నప్పుడు అతని యొక్క ఇంటెన్షన్ ఎలా ఉందంటే నాకు స్వస్థత కలగాలి, దేవుడు నన్ను స్వస్థపరచాలని ఆ యొక్క ఇంటెన్షన్తో ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉందంటే నువ్వు లేచి నడవమన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి బలహీనమైన యొక్క పాదాలు
బలము పొందుకొని లేచి నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విగ్రహార్థికులు అనమాట. తిరుపతికి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే పూజలు చేస్తూ ఉంటారు. ఆ పూజారులు వచ్చేసేసి ఇదేంటి మనం ఎన్నడూ చూడనిది, అసలు ఎన్ని సంవత్సరాలు మనం పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు నడవటం ఏంటనేసి ఆశ్చర్యపడి దేవతలు ఏమంటారంటే అక్కడ దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు వచ్చారు. మనం పూజిస్తున్న దేవతలే ఏం చేశారు? పౌలు ద్వారా పౌలు రూపాన్ని దాల్చుకొని వచ్చి యొక్క వ్యక్తిని స్వస్థపరిచారని అనుకొని ఇంకేముంది, ఇంకా దేవతలే పౌలు రూపంలో వచ్చారు అనేసి పౌలును ఎడ్ల బండ్ల మీద ఊరేగిస్తూ బలి అర్పించాలనేసి చూస్తారనమాట. అలా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ పౌలు అంటూ ఉంటాడు 15వ వచనంలో, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాను. హల్లెలూయా. అది దేవుడు మనుషులు గ్రహించలేని గొప్ప కార్యం అనమాట. ఏంటంటే ఒక మనిషి బలహీనమైన పాదాలు కలిగిన ఒక మనిషి నడవటము ఏ యొక్క వ్యక్తి కూడా గ్రహించలేని కార్యం అనమాట. అటువంటి గ్రహించలేని కార్యము జరిగినందుకు ఇంకేముంది, దేవతలే మనుషులుగా దిగి వచ్చారని వీళ్ళు పూజించటము మొదలుపెట్టినప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, అయ్యలారా మీరు ఇలాగా చేయవద్దు, మేము కూడా మీలాంటి మనుషులమే. ఈ వింత దేవతలను విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని వైపు తిరగండి. ఎవరైతే ఆకాశమును భూమిలో ఉన్న సమస్తమును అదేవిధంగా సముద్రంలో సమస్తమును సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుని పేరునే మేము యొక్క కార్యం చేశాం, కానీ మాకని మేము చేయలేదని అంటూ ఇక్కడ అంటున్నాడు. ఆయనను 17వ వచనం, ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయడం చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్తాడు. ఇంతకాలము మరి ఆకాశం నుండి వర్షం వస్తున్నా, లేకపోతే ఫలవంతములైన ఋతువులు ఉండి ఆహారాన్ని దయచేస్తూ ఉన్నప్పటికీ కూడా మీరేమనుకుంటున్నారంటే ఈ యొక్క వ్యర్థమైన దేవతలే మాకు వర్షాన్ని ఇస్తున్నారు అనేసి మీరు అనుకుంటున్నారు. వర్షం పడిన సమయంలో ఏదో ఒక దేవతకు ప్రార్థన చేస్తే ఆ యొక్క దేవత వర్షాన్ని ఇస్తుందని అనుకుంటున్నారు. లేకపోతే పంటలు పండని సమయంలో ఏదో ఒక విగ్రహానికి పూజలు చేస్తే ఆ యొక్క విగ్రహంలో ఉన్న దేవుడు మనకి సమృద్ధిగా ఆ యొక్క పంటను ఇస్తున్నాడు అనేసి మీరు తలచుతున్నారు. కానీ దేవుడైతే ఎవరు అంటే అందరిని ప్రేమించే దేవుడు, మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుని ఉదయింపజేసే దేవుడు, నీతిమంతుల మీదను దుర్నీతిమంతుల మీదను వర్షాన్ని కురిపించే దేవుడు, ఒకే ఒక్క దేవుడు. ఆకాశంను భూమిని సముద్రమును సృష్టించిన దేవుడి ద్వారానే నేను యొక్క కార్యాన్ని చేశాను కాబట్టి మనుషుల వలన నేను యొక్క కార్యము నా వలన నేను చేయలేదనేసి ఆ రీతిగా చెప్పినప్పుడు అప్పుడు అనేకులు ప్రభు యందు విశ్వాసం ఉంచారు. అదే పౌలు ఆపకపోతే, పౌలు స్వనీతిని కోరుకుంటే మరి పౌలుకి బలి అర్పిస్తే ఏం జరిగేది? అక్కడ దేవుని వైపు తిరిగే వాళ్ళు కారు. అయినను దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనల్ని ఎప్పుడు కూడా తప్పు చేయనివ్వడు. ఎప్పటికప్పుడు నువ్వు ఏ తప్పు చేయాలనుకున్నా సరే, ఎటువైపు వెళ్ళాలనుకున్నా సరే, మరి ఏ యొక్క పాపపు స్థితిలోకి వెళ్ళాలనుకున్నా సరే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆ దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపుకు లోపడకపోతే నేను శిక్షించి మరలా ఆయన వైపు తిప్పుకుంటాడు. అందుకే ప్రభువు చేసే శిక్షకు నువ్వు విముఖుడు అవ్వద్దు. ప్రభువు చేసే శిక్షను నువ్వు తృణీకరించొద్దు అంటాడు. కాబట్టి మరి యొక్క వాక్యాలను బట్టి మరి మన దేవుడు చేస్తున్న కార్యాలు మనము గ్రహించుకోలేకపోతే మనం దేవుణ్ణి ఆరాధించలేము. ప్రభువా, ఈ దినాన నువ్వు నా యొక్క జీవితంలో ఏ కార్యం చేయబోతున్నావు, లేకపోతే ఈ యొక్క నెలలో ఏ కార్యము చేయబోతున్నావు, ఈ సంవత్సరంలో ఏ కార్యము చేయబోతున్నావు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యము జరిగినప్పుడు అది ప్రభువు చేసిన కార్యం అని మనము గ్రహించుకొని ప్రభు వైపు తిరగాలని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే లూకాసు వార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము
24వ వచనం చదువుతారు. ఆకాశం క్రింద ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి యొక్క దిక్కున కేలాగు ప్రకాశించెను. అలాగుననే మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. దేవుడు ఇక్కడ మరి ఆయన యొక్క రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నాడనమాట. మరి ఆయన చేసే కార్యాలు గ్రహించలేని ఏ కార్యాలు ఆయన చేస్తాడన్నప్పుడు మరి మనము మనుషులు గ్రహించలేని కార్యాలలో ఇంకోటి ఏంటంటే ప్రభు యొక్క రాకడ. ఆయన యొక్క మొదటి రాకడలో పరిశీలన చేసినట్లయితే హేరోదు ముగ్గురు జ్ఞానులు వచ్చి యెరూషలేములో ప్రకటన చేసినప్పుడు హేరోదుతో పాటు ఉన్న వారందరూ కూడా యెరూషలేం వారందరూ కూడా మిక్కిలి కలవరపడ్డారు. అదేంటి మామూలుగా అసలు మరి ఈ దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలో మెస్సియా పుట్టమేంటి అనేసి కలలో పడ్డారు. మనిషి కుమారుడు యొక్క మొదటి రాకడ మనం గ్రహించలేని కార్యము. అదేవిధంగా దేవుని యొక్క రెండవ రాకడ కూడా మనము గ్రహించలేని గొప్ప కార్యం. అటువంటి గ్రహించలేని ఆ కార్యము కొరకు ఎదురు చూడమని చెప్తా ఉన్నాడు. మనం అనేకమైన వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. మనిషి పుట్టిన కాడు నుండి మనిషి యొక్క జీవితం అంతా కూడా ఏంటి ఎదురు చూపే. ఏదో ఒక దాని కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తారు, చిన్నపిల్లలు ఏం చేస్తారు, తల్లిదండ్రులు మరి నాకు ఏం తీసుకొస్తాడు, తింటాకి ఏం తీసుకొస్తాడు అని పిల్లలు తల్లిదండ్రుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. బయటికి వెళ్తే బజార్కి వెళ్తే నాకు ఏ బొమ్మ తీసుకొస్తారు, లేకపోతే నాకు తింటాకి ఏం తీసుకొస్తారు, ఏ స్వీట్ తీసుకొస్తారు, లేకపోతే నాకు ఏ బట్టలు తీసుకొస్తారని ఎదురు చూస్తూనే ఉంటాడు. బాల్యం అయిపోయిన తర్వాత యవ్వన ప్రాయం వస్తుంది. యవ్వన ప్రాయం వచ్చినప్పుడు యవ్వన ప్రాయంలో దేని కొరకు ఎదురు చూస్తారు, వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నాకు వివాహం ఎప్పుడవుతుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నేను ఎప్పుడు మామూలుగా నన్ను వివాహం చేసుకొని పిల్లల్ని కనాలనేసి అలా ఎదురు చూస్తూ ఉంటారు. యవ్వన ప్రయాణానికి వచ్చిన వారు వివాహం కొరకు ఎదురు చూస్తారు. మళ్ళీ వివాహమైన వారు ఏం చేస్తారు, పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లల్ని ఇచ్చిన తర్వాత మరి తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లల్ని ఎలా పెంచాలని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మరి మనవుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మనిషి యొక్క జీవితం అంతా కూడా ఎదురు చూపే. అనేకమైన వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉంటాము, ఆహారం కొరకు ఎదురు చూస్తాం, వస్త్రాల కొరకు ఎదురు చూస్తాం, గృహం కొరకు ఎదురు చూస్తాము. ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి దాని కొరకు ఎదురు చూస్తాం. కానీ అన్నిటి కొరకు ఎదురు చూస్తున్నాం. మనం దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండలేకపోతున్నాం అన్నది అది నగ్న సత్యం. యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభు పుట్టాడు అనేసి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం. కానీ యేసు ప్రభు యొక్క రాకడను మనం మర్చిపోతూ ఉంటాం. అందుకే ఆ యొక్క గడియ, ఆ యొక్క సమయము దొంగ వలె మన ఎదుకు వస్తుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దొంగ ఏ సమయంలో వస్తాడో తెలియదు. దొంగ వచ్చే సమయంలో ఏం చేస్తాం, మనం నిద్రించే వారిగా ఉంటాం. అదేవిధంగా నేను వచ్చే సమయంలో కూడా మీరు నిద్రిస్తారు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటూ ఉంటున్నాడు. ఇక్కడ ఆకాశం నుండి ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం కింద మరొక దిక్కున ఎలాగో ప్రకాశించును అలాగే మనుష్య కుమారుని యొక్క దినము కూడా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. మెరుపు మెరిసిందనుకో ఎంత దూరం వెళ్ళింది, ఆ యొక్క దిక్కును తూర్పు దిక్కున మెరిస్తే పడమట దిక్కు వరకు కూడా కనపడి చాలా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారి క్షణంలో కనపడదు. అలాగే రెప్పపాటులో యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. ఆ ఎత్తబడే సంఘంలో నువ్వు నేను ఉండాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎత్తబడే సంఘంలో ఉండాలి అంటే దేవుడు మన యొక్క జీవితాలు చేసే కార్యాలను మనం గ్రహించుకోవాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువు చేసే కార్యాలు ప్రభు ఈ దినం నుండి ప్రభు నేను గ్రహించుకుంటాను ప్రభు అనేసి ప్రభువుకు మనము ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోవాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక వచనం మనం ఒకసారి చూసినట్లయితే కీర్తనల గ్రంథము 33
135 అధ్యాయము 7వ వచనం. కీర్తనలు 135 7వ వచనం. భూదిగంతముల నుండి ఆ భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. పుట్టించువాడు ఆయనే. తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయల వెళ్ళచేయును. ఇక్కడ కూడా కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు పైన 5వ వచనంలో, యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. ఎంత స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. దేవుడు గొప్పవాడు, అదేవిధంగా సమస్త దేవతల కంటే కూడా గొప్పవాడు. ఏ దేవుడైనా ఏ దేవత అయినా పిలువబడుతున్న వారు ఎవరైనా కూడా వేరే దేవత కన్నా వేరే దేవుడి కన్నా గొప్పవారని చెప్పుకున్నాడంటే శాస్త్రాల్లో ఎక్కడ కూడా చెప్పుకోలేదు. కానీ మన దేవుడు అయితే ఏమని సెలవిస్తున్నాడు అంటే సమస్త దేవతల కంటే కూడా గొప్పవాడని చెప్తూ, భూదిగంతం నుండి నేను ఆవిరి లేవజేయువాడును, వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడును నేనే, తన విధుల్లో నుండి గాలిని ఆయన బయలువెళ్ళజేయును. ఇవన్నీ కూడా మనము గ్రహించలేని దేవుని యొక్క గొప్ప కార్యాలు. అవి జరుగుతూ ఉన్నప్పుడు, భూదిగంతుల నుండి ఆవిరి వస్తూ ఉన్నప్పుడు, మనం వాన కురుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు అనేసి మనం గ్రహించుకోమని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక వచనం మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఒకసారి కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 104 మేఘములను తన వాహనంగా చేసుకొని, అది కదా కీర్తనలు 104వ అధ్యాయము 7వ వచనం. నువ్వు గద్దెంపగానే అవి పారిపోయాను. నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోవును. నీవు వాటిని నియమించిన చోటికే పోవుటకై అవి పర్వతములు ఎక్కును, పల్లములకు దిగును, అది మరల వచ్చి భూమిని తప్పగా ఎండినట్లు అవి దాటం వలె సరిహద్దును నీవు వాటికి నియమించితివి. ఇక్కడ అగాధ జలముల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచనలు దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితే. దేని మీద అంటే భూమి మీద. భూమి మీద యొక్క సముద్రాన్ని ఎలా కప్పాడంట? వస్త్రము వలె కప్పాడంట. అంటే అలాగా పరిచేసాడు అనమాట భూమిలో మొట్టమొదటిగా ఏముందంటే భూమి మొత్తం కూడా నీరే ఉంది. దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క నీటి నుండి భూమిని వేరుపరిచాడు. ఒక వంతు భూమి, శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్తారంటే మొట్టమొదటిగా భూమి ఏర్పడినప్పుడు భూమి అంతా కూడా జలముతో నింపబడింది. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఆ యొక్క జలమంతా కొన్ని ప్రదేశాలకు వెళ్ళి నేల కనపడింది అనేసి శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తా ఉన్నాడంటే దాని మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచను, నీవు గద్దెంపగానే అవి పారిపోయినని అంటూ ఉన్నాడు అనమాట. అలా అంటూ నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను, నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములకు ఎక్కెను, పొలములకు దిగేను. హల్లెలూయా. దేవుడు మరి భూమిని ఆకాశమును వేరుపరిచినప్పుడు ఆ జరిగిన సంఘటనలు తెలియజేస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మరి మనం గ్రహించలేని దేవుని యొక్క గొప్ప సంఘటనలని చెప్తూ ఉన్నాడు. చివరిగా ఒకసారి కీర్తన గ్రంథము 29వ అధ్యాయం చూద్దాము. కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 29వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును, లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును, దూడవలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును, లెబనోనును గురిపోతు పిల్లవలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను
ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా యెహోవా స్వరము స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. చాలు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మనము గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే, యెహోవా స్వరము ఎలాంటిదంటే బలమైన స్వరం. ఆ యొక్క స్వరము కొరకై మనము కనిపెట్టుకొని ఉండాలి. ఆ స్వరము వినాలని మనము కనిపెట్టుకొని ఉండాలి. 7వ వచనం, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించున్నట. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఏం తెలియజేశాడంటే, మొన్న కొన్ని దినాల క్రితము కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ఏమైంది, అదంతా కూడా నిప్పంటుకొని తగలబడి పోయింది. ఎక్కడ జరిగింది? అడవిలో ఏర్పడిన ఒక చిన్న ఆ యొక్క మంట ద్వారా అది వ్యాపించి ఆ యొక్క లాస్ ఏంజల్స్ నగరం మొత్తం కూడా కాలిపోయింది. నాకు దేవుడు యొక్క వాక్యం తెలియజేస్తాడు. యెహోవా స్వరము ఎలాంటిదంటే అరణ్యమును కదిలించే స్వరము. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. అసలు నిజంగా అంత టెక్నాలజీ ఉన్న అమెరికా, మరి వాళ్ళు తలుచుకుంటే అది కొంచెం రేగుతూ ఉన్నప్పుడే కొన్ని వందల హెలికాప్టర్ల ద్వారా, విమాన ఫ్లైట్ల ద్వారా వచ్చేసేసి ఆ నీటిని కుమ్మరిస్తే అదంతా కూడా ఆరిపోయేది. కానీ మరి దాన్ని దాటుకుంటూ కూడా అది రేగిన యొక్క మంటలను వారు ఆర్పలేకపోయారు. అంటే అది ఎవరి కార్యం అంటే దేవుని యొక్క కార్యం. ఎందుకు అని అంటే ఆ యొక్క పట్టణాలు కూడా ఎలా తయారైపోయాయంటే సొదొమ గొమొర్రా పట్టణాల వలె తయారైపోయింది. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎటువంటి పాపంతో నిండుకున్నాయంటే భయంకరమైన పాపంతో నిండుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి అగ్ని గంధకాలను కుమ్మరించినప్పుడు ఆ యొక్క నగరాలు కాలిపోయినట్లుగా మరి దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క మంటని ఏం చేశాడంటే ప్రజ్వలింప చేశాడు. అందుకే అంటూ ఉన్నాడు అక్కడ, యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయచ్చు. నువ్వు కాలు అంటూ ఉంటే ఎవరు కూడా దాన్ని ఆపలేరు అనమాట. నేను అనుకున్న ప్రభువా, మరి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పెద్ద ఉన్నవాళ్ళు, కొన్ని మరి మిలియన్ వేల మిలియన్ ఆస్తి కలవాలన్నమాట. $1 ట్రిలియన్ ఆస్తి కలవాలి. ప్రభు అంత ఆస్తి కూడా వాళ్ళలో మారు మనసు వచ్చి, వాళ్ళ రక్షణ వచ్చి, వాళ్ళలో పశ్చాత్తాపం వచ్చి అదంతా కూడా బయటికి తీసుకొస్తే ఎంతమంది బేదలు బాగుపడతారు ప్రభు. ఎంతమంది మరి అంతా కూడా ఖర్చు పెడితే ప్రపంచంలో బీదవాడే ఉండడు కదా ప్రభు అనేసి నేను అనుకుంటా ఉన్నప్పుడు ప్రభు అంటాడు, వాళ్ళలో మారు మనసు అనేది రాదు, వాళ్ళలో ఇంకా పశ్చాత్తాపం అనేది రాదు, వారు ఇంకా రక్షణలోకి రాలేరు అని ప్రభు మాట్లాడుతుంది. అంటే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని కూడా దేవుడు చూసి ఇంకా మనం మారకపోతే, నా యొక్క కుమారుడు మారుతుంది, నా యొక్క కుమార్తె మారుతుందని సమయాన్ని పొడిగిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇంకా మనం భయంకరమైన పాపంలో ఉండి ఇంకా రాలేని స్థితిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే నన్ను భ్రష్ట మనసుకి అప్పచెప్తాడు. ఒక్కసారి దేవుడు మనకి భ్రష్ట మనసుకి అప్పచెప్పిన తర్వాత మనం దేవుడి ఎందుకు రావాలన్నా రాలేమన్నమాట. దేవుని యొక్క కార్యాలు అంటే అనమాట గ్రహించలేని కార్యం. ఇప్పటికి కూడా అమెరికాలో ఉన్న వాళ్ళు అసలు అంత ఆ యొక్క నగరం మొత్తం ఎలా తగలబడిపోయిందో గ్రహించుకోలేకపోతున్నారు. అందుకే దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలు మనిషి గ్రహించుకోలేరు. కాబట్టి యొక్క వాక్యం ఉంటున్న మనము సమయం ఉండగానే దేవుడి యొక్క రాకడికి సిద్ధపడదాం. సమయం ఉండగానే దేవుడి వైపు చూద్దాం. సమయం ఉండగానే దేవుని వెతుకుదాము. సమయం ఉండగానే ప్రభు యొక్క రాకడికి సిద్ధపడి దేవుని యొక్క జీవ గ్రంథంలో మన యొక్క పేర్లు లిఖింపబడిన వారమై దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసి ప్రభువు మనకిచ్చే యుగాలిచ్చే పరలోకంలో చేర్చబడటానికి పరిపూర్ణంగా మనం సిద్ధపడాలి. అంటే మనము సంఘంగా కూడుకున్నప్పుడు మన ప్రభువుని ఆరాధించాలి. మన యొక్క గృహానికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ప్రార్థించడంలో విసిగిపోకూడదని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇటు గొప్ప వాక్యాల ద్వారా దేవుడు మనకు ఆదరణ కలుగు చేసి దేవుని యొక్క కృపలో ఆయన యొక్క రాజ్యానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.